హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. లాస్ట్ వీడియోలో అయితే మేము ద్వారకా తిరుమలకొచ్చామని చెప్పాం కదా! ఇక్కడైతే అసలు ఖాళీ లేదు. కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేనంత రష్‌గా ఉన్నారు జనాలైతేను. సమ్మర్ హాలిడేస్ కదా! టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు. పిల్లలతో వచ్చేవాళ్ళు ఈ టైంలోనే వస్తారు కదా! అంత రష్ ఉందనమాట. మేమైతే రూ. 200 దర్శనానికైతే వెళ్ళాము. ఖాళీ లేదని చెప్పేసి. ఆ రూ. 200 దర్శనానికైతే మాకైతే అరగంట టైం పట్టింది. నార్మల్ దర్శనం అయితే ఇంకెంత టైం పడదును అసలని. నేను ద్వారకా తిరుమలకొచ్చి చాలా కాలం అయిపోయింది. మొత్తం టెంపుల్ అయితే మారిపోయింది. ఎదురైతే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. పెద్ద మండపం చూడడానికైతే భలే అనిపించింది నాకైతేని. తిరుమల అయితే మా సైడ్ పెద్ద తిరుపతి అంటారు. ద్వారకా తిరుమల వచ్చేసి చిన్న తిరుపతి అంటారు. పెద్ద తిరుపతిలో లడ్డూలు ఫేమస్. నాకైతే చిన్న తిరుమలలో ఇక్కడ పులిహోర భలే ఉంటదసల టేస్ట్ అయితేని. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ మా వెంకీగాడు కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పేసి ఎగురుతున్నాడు. కప్ప పిల్లలా గంతులేస్తున్నాడు మధ్యలోని. స్టార్టింగ్‌లో దర్శనంకెళ్ళేటప్పుడు ఈ ఎండ చూసి నేనైతే బాబోయ్! చెప్పులైతే కాళ్ళు కాలిపోతాయేమో ఎలాగని చెప్పి మా హస్బెండ్‌తో అంటే మధ్యలో వెంకీగాడొచ్చి "ఆ మాత్రం భక్తి లేదా? భక్తి అంటే కాళ్ళు కాలవు" అది ఇది అని డైలాగులు చెప్పాడు. బయటకొచ్చేసరికి పాపం సుర్రుమన్నట్టున్నాయి కాళ్ళు డాన్స్‌లైతే నడుతున్నాడు. మధ్యలో వెంకీగాడినైతే గుండుగోలలో దించేసాం. అటు నుంచి అటు భీమవరం వెళ్ళిపోయాడు. మేము ఇటు నుంచి అయితే నెల్లూరు అయితే వచ్చేసాము. అంతే ఇంక వీడియో ఉంటాను. బై బై.